అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సత్య కిచెన్. ఈరోజు నేను ఒక మంచి హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూపించబోతున్నాను. అదేనండి రాగి ఉప్పిట్టు. రాగి పిండితో రకరకాల రెసిపీస్ చేస్తూ ఉంటాం కదా. ఒక్కసారి ఈ రెసిపీస్ చేసి చూడండి. పిల్లలు పెద్దలు అందరూ కూడా ఇష్టంగా తింటారు. మరి ఈ రుచికరమైనటువంటి రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఇందుకోసం నేను ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో 1 కప్పు రాగి పిండి వేసి దోరగా వేయించుకోవాలి. మంచి వాసన వచ్చేంత వరకు ఈ రాగి పిండిని మంటను తగ్గించి వేయించుకోవాలి. వేగిపోయింది. ఇప్పుడు దీన్ని సైడ్కి పెట్టుకుందాం. మరొక ప్యాన్ తీసుకొని అందులో కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. నెయ్యి హీట్ అయిన తర్వాత 1 కప్పు సూజీ రవ్వ వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఫ్రెండ్స్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, మనకి రవ్వ ఈ విధంగా వేగిపోవాలి. ఇప్పుడు దీన్ని మనము ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. చాలా టేస్ట్గా ఉంటుందండి. అప్పటికప్పుడు మనం ఈ రెసిపీని చేసుకోవచ్చు. ఇప్పుడు ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. తర్వాత జీలకర్ర, ఆవాలు, 1 స్పూన్ మినపప్పు, శనగపప్పు, ఎండుమిరపకాయ, కరివేపాకు ఇవి వేసి దోరగా వేయించుకోవాలి. డయాబెటిక్ పేషెంట్ల వాళ్ళైనా, వెయిట్ లాస్ కావాలనుకునే వాళ్ళకి ఇది చాలా మంచి రెసిపీ అండి. తర్వాత కొన్ని జీడిపప్పులు, అదేవిధంగా పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయలు వేసి ఉల్లిపాయలు కలర్ మారేంత వరకు వేయించుకోవాలి. చూడండి, మనకి కలర్ మారుతూ ఉన్నాయి ఉల్లిపాయలు. ఇప్పుడు క్యారెట్ ముక్కలు, అలాగే టమాటా, రుచికి తగ్గ ఉప్పు, కొద్దిగా ఇంగువ ఇవి వేసుకొని ఒకసారి అంతా కూడా బాగా కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా కలుపుకొని మూత పెట్టి కూరగాయలంతా కూడా మగ్గేంత వరకు ఉడికించుకోవాలి. చూద్దాము. చూడండి, మనకి టమాటా అంతా కూడా మగ్గిపోయింది. ఒకసారి అంతా కలుపుకుందాం. ఇప్పుడు మనము వేయించి పెట్టుకున్నటువంటి సూజీ రవ్వని, అలాగే వేయించిన రాగి పిండిని కూడా వేసి మంటను తగ్గించి పెట్టుకొని బాగా కలుపుకోవాలి. అంతా కూడా తాలింపు అంతా కూడా బాగా పట్టేటట్టు ఈ విధంగా కలుపుకోవాలి. బాగా అంతా కూడా మిక్స్ అయిపోయింది కదా. ఇప్పుడు మనము వేడి నీళ్ళు వేసుకోవాలి. నేను ఇక్కడ 6 కప్పుల వాటర్ని వేసుకుంటున్నాను. వెంటనే బాగా కలుపుకోవాలండి. లేట్ చేయకుండా ఈ విధంగా ఫాస్ట్గా కలుపుకోవాలి. ఒకవేళ మీకు ఈ విధంగా రాకపోతే గిన కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోండి, లేకపోతే ఉండకట్టేస్తుంది. చూడండి, మంటను తగ్గించి పెట్టుకొని ఈ విధంగా దగ్గర పడేంత వరకు కలుపుకోవాలి. ఇప్పుడు మూత మూసి ఒక 2 నిమిషాలు మగ్గనిద్దాము. చూద్దాం. ఇప్పుడు చివరిగా కొద్దిగా కొత్తిమీర వేసుకొని అంతా కలుపుకుంటే రెసిపీ రెడీ అయిపోతుంది. మీకు నచ్చిన చట్నీతో తినొచ్చు, లేదా అలాగే ఉట్టిదైనా కూడా తినొచ్చు. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫ్రెండ్స్కి, రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.